శ్రీ గురుభ్యో నమః. అన్నింటినీ భగవత్ స్వరూపాలుగా భావించటం అన్నది భారతీయుల యొక్క సంప్రదాయం. అందులో ఆహారాన్ని కూడా భగవంతుడిగా భావించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మనం తినేటటువంటి అన్నమే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించుకోవాలి. అంటే మనం అన్నం తింటున్నాము అంటే నోటితో అన్నం తింటున్నామా? తింటున్నాం. కానీ చేస్తున్నది ఏమిటి? మనలో ఉన్నటువంటి పరమాత్ముడికి నీరసం రాకుండా ఆహారాన్ని సమర్పించుకుంటూ ఉన్నాం. లోపలికి ఆహారాన్ని ఇస్తున్నాం. అందుకే పూర్వం ఏం చేసేవారు పెద్దవాళ్ళు? భోజనం చేసే ముందు అంతకుముందే మొత్తం అన్నాన్ని దేవుడికి నివేదన చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి విస్తట్లోనో కంచంలోనో పెట్టుకుని దాన్ని పరిశేచన చేసి దాన్ని ఎవరు ఆశించకుండా చూసి మొట్టమొదట ఒక ముద్ద దేవుడికి అక్కడ పెట్టి, అంటే భూతాలకి పెట్టి, ఆ తరువాత 5 ప్రాణాలకి ఆహుతులు ఇచ్చేవారు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని. అంటే భౌతికమైన శరీరానికి మాత్రమే కాదు నేను తినే అన్నం బలాన్ని ఇచ్చేది, లోపల ఉన్నటువంటి పంచప్రాణాలకి కూడా బలాన్ని ఇవ్వాలి నేను తినే ఆహారం అని చెప్పి ఆ పంచప్రాణాలకి ఆహుతులు ఇచ్చారు. అంటే ఈ మనం తినే అన్నం హవిస్సు. మనం అన్నం తినడం అనేది యజ్ఞం చెయ్యడం. మనం దేంతో యజ్ఞం చేస్తున్నాం, ఏం యజ్ఞం చేస్తున్నాం అంటే అది మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ అంటూ చెప్పుకొచ్చాడు. బ్రహ్మకు అర్పిస్తున్నాం. బ్రహ్మయే హవిస్సు. హవిస్సు అంటే మనం ఇచ్చేటటువంటి ఆహారం, అంటే మనం తినే అన్నమే బ్రహ్మ. లోపల ఉన్నటువంటి అగ్ని కూడా బ్రహ్మ. అంటే మొత్తం కూడా పరబ్రహ్మ స్వరూపంగా చూడడం అనేది, ఆహారాన్ని భగవత్ స్వరూపంగా భావించుకోవడం అన్నది మనకి పెద్దలు ఇచ్చినటువంటి సంప్రదాయం. కనుక దాని గురించి ఏం చెప్తారంటే, ఆహారాన్ని దేవుడుగా నువ్వు భావిస్తున్నావు గనక ఎప్పుడూ కూడా అన్నాన్ని నిందించవద్దు. అన్నం న నింద్యాత్. అన్నాన్ని నిందించకూడదు. అన్నము అంటే మనం వరితో వండుకున్నటువంటి బియ్యంతో వండుకున్న అన్నము అని అనుకుంటున్నామేమో. కాదండి. అన్నం అంటే తినబడునది. తినే పదార్థం ఏదైనా దాన్ని అన్నమేనే అంటారు. కనుక తినే పదార్థాన్ని ఎప్పుడూ కూడా నిందించద్దు. అంటే నే తినే పదార్థాన్ని నిందించకుండా నే తినటమా? కాదు. ఎవరు తినే పదార్థాన్ని నిందించకూడదు. నిందించకూడదంటే ఇది బాగుండలేదు అని చెప్పి దాన్ని దుర్భాషలాడడం ఒకటే కాదు. నింద అన్నది మాటలోనే కాకుండా క్రియలో కూడా ఉంటుంది. అంటే వాచికంగానే కాక క్రియాత్మకంగా ఉంటుంది. మనకేదైనా ఇస్తే దాన్ని ఇలా గిరాట్టేయటం కానీ, చులకన చేయడం కానీ, కింద పడేయటం కానీ, తొక్కటం కానీ, లేకపోయినట్టయితే వృధా చేసి చెత్తకుండీల్లో పారేయడం కానీ, ఇలా ఏది చేసినా అది అన్నాన్ని నిందించినట్టే అవుతుంది. పరబ్రహ్మని మనం అవమానం చేసినట్టు అవుతుంది. కనుక అన్నాన్ని నిందించటం అనే కార్యక్రమం తరచుగా ఈ కాలంలో మనం చూస్తున్నాం. గనక శరీరంలో ఉన్న ప్రాణమయ కోశంలో అనేక రకాలైన తేడాలు వచ్చి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. కనుక వ్యాధులకి కారణమైన అన్నమును నిందించుట అనే కార్యక్రమాన్ని మానేసి భగవంతుణ్ణి అన్నస్వరూపంగా, మనం తినే అన్నస్వరూపంగా అర్చించటం మొదలుపెట్టినట్టయితే అసలు అర్చన అవుతుంది, భగవంతుణ్ణి పూజించటం అవుతుంది, పరబ్రహ్మని సాక్షాత్తు సేవించుకోవడం అవుతుంది. తరువాత లోకంలో అన్నం లేకుండా ఎవరూ బాధపడవలసినటువంటి అవసరం కూడా ఉండదు. సమస్తంలో ఉన్న భగవంతుడు సంతోషించటం జరుగుతుంది. స్వస్తి.